అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ముగ్గు అయితేనా ఈరోజు శుక్రవారం రోజు ముగ్గే ఇది. కానీ వీడియో అంతా మటుకు సోమవారం రోజు తీసిన వీడియో ఉంది. ఇంకా మరి వచ్చేసి పూజ అంతా అయిపోయింది. ఆ రోజు సోమవారం రోజు ఇంకా పూలు పిక్కున్నాం అనేసి పూలు పిక్కొని మన చెట్లల్లో వచ్చేసి బొప్పాయి చెట్టు అయితే పొడవు లేదు కానీ చిన్న చెట్టే, నా చేయి కిందికే చూడండి బాగా బొప్పాయిలు అయితేనే ఎంత బాగున్నాయో. ఇవి ప్రతి ఏరుతో సహా చెట్టు కాండము ఆకులు పచ్చి బొప్పాయి కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు కానీ బొప్పాయి కాయ వల్ల ఆకుల వల్ల కానీ ఉన్నాయి. ఫీవర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆకులు కానీ దాన్ని మిక్సీకి ఆడించుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగడం వల్ల ఫీవర్, తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అంటారే అవి తగ్గినప్పుడు కానీ తాగుతారు. ఆరోగ్యపరంగా బొప్పాయి కానీ చాలా మంచిది. మనకు వీలైనప్పుడు దొరికినప్పుడు అంతా తింటాండండి. ఆరోగ్యపరంగా మంచిది. చెరుకులు అవన్నీ చూపిస్తేనే ఆ చెరుకులన్నీ మన వినాయక చవితికి కొట్టేసినాము. ఇంకా ఈ చెరుకులు ఒక్కటి ఉన్నాయి. ఇవి కానీ ముదిరినాయి, ఇంకెక్కువ అవుతాయి అనేసి కొట్టలేదు. మరి వచ్చేసి పచ్చి అరటికాయ బజ్జీ చేస్తాను. అది ఏ విధంగా చేయాలో చూపిస్తా. పచ్చి అరటికాయ వచ్చేసి ఎక్కువ పైన లేయర్ అనేది తీయకూడదు, చాలా తక్కువగా తీసేసి ఈ విధంగా వచ్చేసి లేసులాగా చాలా నైసుగా, అంత నైసుగాను చేయకూడదు, అంత మందంగాను చేయకూడదు, మధ్య రకంగా చేసుకోవాలి. మనము ఇప్పుడు తురిమేది ఉంటుంది కదా, దాంతో అయితే చాలా నైస్గా వస్తుంది. బజ్జీ వేస్తేనే వేసేటప్పుడు అయినా ఇరిగిపోతుంది. చాక్తో ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా కట్ చేసుకున్నామంటేనా బాగా వస్తాయి. దాన్ని వచ్చేసి వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి నీళ్ళల్లో వేసేసుకున్నామంటే అన్నీ కట్ చేసి అవి నల్లగా కాకోకుండా ఉంటాయి. అదిగో ఆ విధంగా కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో వేసేసినామంటే పైన తుప్పు మటుకు ఎక్కువ తీయకూడదు. దీంతో జ్యూస్ చేసుకొని తాగొచ్చు, మరి బజ్జీలు చేసుకోవచ్చు, వేపుడు పులుసు రకరకాలుగా చేసుకోవచ్చు. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. పచ్చి అరటి పండు షుగర్ పేషెంట్లు కానీ పచ్చివి అయితే తినచ్చు, మాగినవి కొన్ని రకాలేమో తింటారంట. నాకైతే షుగరు దాని గురించి అంత ఎక్కువ నాకు తెలియదు. నాకు దీనిల గురించి ఆలోచించేకే టైం అంతా సరిపోతూ ఉంటుంది. అందుకు నా విషయాలు నాదైతే ఎక్కువ ఆలోచన చేస్తా అంట కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తాను. బజ్జీలకి వేసుకోవాల్సింది ఏమేమంటేనా శనగపిండి వేసుకొని, ఇప్పుడు నేను గరిటె వేస్తేనే అది బియ్యము బాగా కడిగి ఆరేసేసి మిల్లులో పట్టించుకోండి. ఒక గరిటె వేసినాను. ఇప్పుడు నేను నలిపి వేస్తేనే అది వాము, కొంచెం లైట్ పసుపు, వంట సోడా, ఇప్పుడు నేను వేస్తా ఉండేది వంట సోడా, సాల్ట్ వేసేసి బాగా కలబెట్టేసేసి ఇంకా నీళ్ళు వేసి బజ్జీ పిండి కలుపుకునేది. కొంచెము కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఆల్రెడీ మనము ఇవి అరటిపండు పచ్చి అరటికాయకి ఇది కొంచెం చప్పగా ఉంటుంది కదా, కొంచెం కారం వేయడం వల్ల మనకు బాగా టేస్టీగా ఉంటుంది. నమిలేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి బజ్జీలు వేసుకునేది. ఈ విధంగా వేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటాయి. నాకు ఇంకో రకం బజ్జీ కానీ వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇప్పుడు లేయర్ కట్ చేసినాం చూడండి, దానికి కొంచెం లైట్గా నీళ్ళు వేసేసి దానికి అంతా అప్లై చేసేసి పిండి ఈ విధంగానే అన్నీ వేసి కలుపుకొని పిండిలో ముంచి కానీ వేయచ్చు. ఆ విధంగానే వేయచ్చు. ఎప్పుడన్నా మీకు ఇంకొక విధంగా చూపిస్తాను. ఈ విధంగా కానీ బాగుంటాయి, ఆ విధంగా బాగుంటాయి, ఈ విధంగా బాగుంటాయి. నేనైతే ఒకటి 2 తింటాలేండి, ఎక్కువ తినను. మా శ్రీవారు 4 తింటాడు అంతే. ఇంక అవ్వను ఆయన, ఇంకెవరన్నా పిల్లలు ఎవరన్నా వస్తేనే వాళ్ళకు ఇస్తాను. అందుకే నేను చాలా తక్కువ కలుపుతాను. ఈ పచ్చరటి పండ్లు కానీ నేనేం మార్కెట్ నుంచి తెప్పిలేదు, అమ్మ ఇచ్చి పంపించింది. ఇది నేను నల్ల కాసాక అని 2 పంపించింది. ఇంకా నల్ల కాసాక ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది. నేను ఇప్పటికి వాయిస్ ఇచ్చేప్పటికి కానీ నాకు గుర్తొచ్చింది, అమ్మ ఆ రోజు ఇంకోటి ఏందో పంపించింది అరటి పండ్లతో సహా అనుకున్నాను, గుర్తు రాలేదు. ఇప్పుడు మీకు వాయిస్ ఇచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి శుక్రవారం నైట్ వాయిస్ ఇచ్చుకున్నాను, శనివారం పెడదాం వీడియో అనేసి అప్పుడు పోయి చూసినాను. కానీ నల్ల కాసాక అయితేనా బాగుంది. వెంటనే ఇంక వీడియో చేతిలో మాట్లాడుకుంటా పోయేసి నేను చూసిన అది ఎట్లుందో అమ్మ పంపించింది. మనకు దొరకనివి చాలా కష్టంగా దొరుకుతాయి. దొరికినప్పుడు దానిలో మంచి ఔషధ గుణాలు ఉన్న
అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదా. నాకు అవ్వకు కొంచెం హెల్త్ బాగాలేకుండాలకే కొంచెం హాస్పిటల్కు ఇంటికి తిరిగాలకే దాన్ని అమ్మ పంపించిండేటి మర్చిపోయిన. పచ్చారటికాయలు అయితే మెత్తగా అయిపోతాయి అనేసి ఆ రోజే బజ్జీ చేసేసినాను, లేకుంటే ఇవి కానీ మెత్తబడిపోయి పడేసేయాల్సింది వచ్చు. ఈ విధంగా చెయ్యి నుండి ఈ విధంగా కారేదట్లా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే నా బజ్జీ అనేది బాగా నీట్గా వస్తుంది. మనం నుంచి వేసేటప్పుడు కానీ అరటికాయకి బాగా ఇట్లా పట్టుకొని వేస్తేనే బాగా వస్తుంది. ఇంకా దీంట్లోకి వచ్చేసి కొంచెము ఏదైనా కారం కానీ పచ్చడి కానీ ఏమైనా చేసుకొని తినేవాళ్ళు తినచ్చు. మేమైతే ఉత్తదే తిన్నాము. ఇంకా కారం ఎక్కువ అవుతుంది, కారం అంటే వేడి ఎక్కువ అవుతుంది అనేసి నేను చేయను. లేదనుకో ఇంకా కొంచెం బాగా కారంగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం టమోటా కారము వెల్లుల్లివో ఏదో ఒక రకంగా కారము సాంబార్లో కానీ కొంతమంది అద్దుకొని తింటారు. పిల్లలు ఉంటే ఏమైనా పచ్చడి అవి చేసింది వద్దులే మాకు ఖర్చు కాదనేసి చేయలేదు. ఈ విధంగా చేసుకొని తినండి. మనం మార్కెట్కి పోయినప్పుడు పచ్చి మండీలు ఉంటాయి చూడండి, వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఇచ్చినామంటే 6 కాయలు ఇస్తారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కానీ పచ్చరటికాయ వల్ల చాలా ఉన్నాయి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ప్రతిదానికి మంచిదేనంట. ఆ డాక్టర్ సలహా మీద మేము తినచ్చు అని ఒక్కసారి డాక్టర్ దగ్గరికి ఎప్పుడో ఒకసారి పోతూ ఉంటాము, అప్పుడు అడిగి కనుక్కొని తీసుకొని తినండి, ఆరోగ్యానికి కానీ మంచిది. బజ్జీలు కానీ బాగా టేస్టీగా ఉంటాయి చూడండి. మరి నైట్కి వచ్చేసి ఉప్మా చేసేసి వెండు కొబ్బరిను వెల్లుల్లి వేసి పొడి చేసినాను. ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఆ కొబ్బరి చిప్ప అది ఒక చిప్ప, మరి వచ్చేసి అన్ని వెల్లుల్లి వేసిన కొంచెం రాళ్ళుప్పు ఎండుకారం వేసేసేసి ఫస్ట్ వచ్చేసి మిక్సీకి కొబ్బరి రాళ్ళుప్పు ఎండుకారం మిక్సీ పట్టేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి కచ్చపచ్చగా ఇంకా లాస్ట్లో వేసేసి కచ్చాపచ్చగా ఆడిచ్చేసేది. ఇంకా కొంతమంది జీలకర్ర వేసుకుంటారు, జీలకర్ర దీనికి వేయకోకుండానే బాగా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి అనేది చాలా ఎక్కువ వేసుకోవాలి. ఒక్క ఎండు కొబ్బరి చిప్ప అయితేనా మనం 2 గడ్డలు బాగా పెద్ద సైజు వెల్లుల్లి గడ్డలు రెబ్బలు వేసుకున్నామంటే వెల్లుల్లి కారము అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉప్మాకైతేనా సూపర్ టేస్ట్ ఉంటుంది. మా అవ్వ అయితేనే ఇది కానీ కొంచెం ఈ పొడి చేసి ఉప్మా చేస్తేనే బాగా తింటుంది కొంచెము, అందుకనేసి తింటుందేమో అని చేసినాను సోమవారము. కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ఏమని తింటుందేమో అని చేస్తే పాపము అవ్వకు అప్పటి నుంచే కొంచెం హెల్త్ ఏమో నాకు తిప్పినట్లుంది, నాకేం వద్దు అని ఆ రోజు కానీ ఏం తినలేదు. ఇంకొక రౌండ్ అట్లా వెల్లుల్లి కచ్చాపచ్చగా కొబ్బరి అది బాగా ఆడిచ్చిన తర్వాత వెల్లుల్లి వేసినామంటేనా బాగా టేస్టీగా ఉంటుంది. కచ్చాపచ్చగా వేసిన తర్వాత అసలు మనం ఇంకా రైస్ లేక్ కానీ వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి రైస్ లేక్ వేసుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఉప్మా కానీ చేసేసినాను. ఇంక ఈ విధంగా ఉప్మాను వెల్లుల్లి పొడి అన్నా అనుకోండి, వెల్లుల్లి పొడి అన్నా అనుకోండి, కొబ్బరి పొడి అన్నా ఒకటే, వెల్లుల్లి పొడి అన్నా ఒకటే. ఇంకా కాస్త నెయ్యి వేసేసినామంటే నేను ఉప్మా మొత్తం పోపు అంతా పెట్టను, లాస్ట్లో అంత నెయ్యి వేసేసుకుంటా. అస్సలు అయితేనా తింటాంటే ఇంకా కొంచెం కడుపు ఆ రోజు కొంచెం పెద్దగా ఉంటే బాగుండేమో అనిపించింది, అంత టేస్టీగా ఉంది ఆ ఉప్మా నూనె. అది చూడు, మనం ఉప్మా చేసినా కానీ ఎన్ని గిన్నెలు పడతాయి. ఇంక ఇవన్నీ శుభ్రం చేసేసి ఎక్కడొక్కడ సర్దేస్తే ఇంకా నైట్కి పని అయిపోతుంది. మనం మరొక వీడియోలో కలుద్దాం.